తొమ్మతి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ బాలికల వెల్ఫేర్ హాస్పిటల్ గత రాత్రి ఫుడ్ పాయిజన్ అయ్యే అనేక మంది బాలికలు అత్యవసర సేవల కొరకు హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు చికిత్స అడ్మిట్ చేసుకొని చికిత్స చేస్తున్నారు. చాలామంది శ్వాసకోశ ప్రాబ్లమ్స్ అంటే ఫుడ్ ఎలర్జీ అండ్ ఆల్సో డీహైడ్రేషన్ వీటన్నిటి ఉంటే దురదృష్టవశాత్తు ఎవరు ఒత్తిడో నాకు తెలియదు, కానీ ఏ ప్రభుత్వం ఒత్తిడో నాకు తెలియదు, కానీ ప్రిన్సిపల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నటువంటి బాలికల్ని బలవంతంగా లాక్కొని తీసుకొచ్చి మళ్ళా హాస్టల్లో పెట్టడం జరిగింది. అంటే ఆమె చర్య ఏంటి, వీళ్ళు బాగున్నారు అని. ఇదే తన పిల్లల్ని తన కొడుకు బిడ్డ అయితే ఇట్లనే కర్కశంగా మానవ రహితంగా ఆమె వ్యవహరిస్తుందా? బంగారు పళ్ళెం అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పురుగుపళ్ళెం రైతులు ఆత్మహత్యలు ఈ పిల్లల్ని కూడా వదలకుండా చేస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాది ఒకటే డిమాండ్, ఈ యొక్క బాధ్యతకు ఈ యొక్క చర్యకు ఒక బాగా కారణమైనటువంటి ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేయటమే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.